హాయ్ ఫ్రెండ్స్, నేను పంజాబ్లో ఉన్నటువంటి కటకల్ కనన్ అనే గ్రామానికి వెళ్తున్నాను. సో ఈ గ్రామం పేరు చాలామందికి తెలియదు. 99% తెలియదు. ఎందుకంటే ఈ గ్రామంలో పుట్టిన వ్యక్తి అతి చిన్న వయసులోనే భారతదేశం కోసం పోరాడి ఆత్మహత్య చేసుకున్నటువంటి భగత్ సింగ్ ఎవరైతే ఉన్నారో, ఉరికొమ్మలకి ఎవరైతే ఎక్కారో ఆయన పుట్టినటువంటి ఊరు అన్నమాట ఇది. సో నేను ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్తున్నాను. సో ఆయన పుట్టిన ఊరు చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు, చుట్టూ మొత్తం పచ్చదనంతో నిండిపోయిన ఊరు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఊరు మట్టికి. నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. సో లెట్స్ డూ ఇట్. అక్కడికి వెళ్ళి ఆయన నివసించినటువంటి, ఆయన పుట్టినటువంటి ఊరు, అదేవిధంగా ఆయన ఉన్నటువంటి ఇల్లు, ఆయన జీవనం ఎలా సాగించాడో ఆ రోజుల్లో అనే దాని గురించి మనం అక్కడికి వెళ్ళి తెలుసుకున్నాం. లెట్స్ డూ ఇట్. ఓకే, బాయ్. వాతావరణం భలే పచ్చగా ఉంది. హాయ్ మిల్కీ, చెవుల మటుకు భలే ఉందని. La సో ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. భగత్ సింగ్ గారు పుట్టినటువంటి ఊరు ఇది. నా దగ్గర నుంచి కరెక్ట్గా 200 మీటర్ల దూరంలో ఉంది హౌస్. Nice. Oh, nice. సో మనకి ఈ ఊరి ఎంట్రన్స్లోనే మనకి ఈ వాటర్ స్టోరేజెస్ అన్నమాట. ఇవి మొత్తం 2 కుంటలు ఉన్నాయి, పెద్ద పెద్ద కుంటలు. సో ఇది మంచినీటికి వాటికి ఇచ్చేసే వాటర్ అట్టుంది స్టోరేజ్. సో ఆ పక్కన వేస్తే సోలార్ సిస్టమ్.
సో ఇది మొత్తం సోలార్ సిస్టమ్ అనమాట. ఇది ఒక 2 ఎకరాల్లో 3 ఎకరాల్లో ఉంది మొత్తం. సో ఈ ఊరికి సంబంధించిన సోలార్ కరెంట్ మొత్తం ఇందులో నుంచి వస్తుంది అనుకుంటాను. చాలా బాగుంది ఇది. సో నైస్. ఇందులోకి వెళ్ళాలి. ఇన్ని నేరేడుకాయలు భలే పండు ఉన్నాయి. సో అక్కడ నుంచి అదే భగత్ సింగ్ గారి హౌస్ అనమాట. మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడే ఉన్నాం. సో దీని మొత్తాన్ని కొంచెం పార్క్గా డిజైన్ చేశారు అనమాట. చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. సో పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉంది. సో ఇది రైల్వే స్టేషను. సో ఇక్కడ మనకి లైబ్రరీ కూడా ఉందన్నమాట. సో మనం చదువుకోవడానికి మంచిగా ఫెసిలిటీస్ అనేది కనిపించారు ఇక్కడ. कितना टाइम ओपनिंग 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 और एरिया ओके ओके. कितना टाइम ओपनिंग ओपनिंग ओके. इसे टिकट एनेबल टिकट नो टिकट ओके. थैंक यू सो मच. సో మనకి బోర్డు ఇలా ఉండిద్ది అనమాట. భగత్ సింగ్ గారు, సర్దార్ భగత్ సింగ్ గారు నివసించినట్టు హౌస్ ఇది టోటల్గా. సో ఈయన హౌస్ వచ్చేసి కటకర్ కలాన్ అనే గ్రామంలో ఉందన్నమాట. ఇది పంజాబ్లో ఒక ఊరు. ఇట్స్ ఎ వెరీ నైస్. మనం ఇంట్లోకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇది మెయిన్ గేట్ అనమాట. बहुत सस्ता, बहुत ज़्यादा, थोड़ा भी नहीं, जमा ही सस्ता है. वो 100-150 से సో ఈ విధంగా పేరు డిజైన్ చేసేది ఇక్కడ. ఇది బోర్డు అనమాట. ఇది షూటింగ్ సోషల్ మీడియాలో పెట్టడానికి పర్మిషన్ లేదని చెప్తున్నారు అన్నమాట. సో నేను సోషల్ మీడియాలో పెట్టకపోవచ్చు ఈ వీడియో, ఎందుకంటే తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, లీగల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి అన్నమాట. సో ఇది మెయిన్ హౌస్ వచ్చేసి. సో వీటన్నిటికీ తాళాలు వేస్తున్నాయి అనమాట. సో లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. సో అంతకుమించి నేను ఇంకేం చూపించలేను ఇక్కడ. సో ఇది 6 కాలంలో ఉన్నటువంటి వంట గది ఇది.
సో చూస్తున్నారా, సో వంట పొయ్యి ఇది అనమాట. సో ఇప్పుడు కూడా ఇది చెక్కు చెదరకుండా అప్పుడప్పుడు కొంచెం పూస్తున్నట్టున్నారు దీన్ని. సో ఆ రోజుల్లో ప్రతి ఇంటికి ఈ విధంగా పొయ్యి ఉంది, ఈ విధంగా చిన్న వాటర్ స్టోరేజ్ పెట్టి చిన్న బాగులు, సో గిలక అనమాట. సో ఇందులోంచి వాటర్ స్టోరేజ్ తీసుకునేవాళ్ళు. సో ఇంకొంచెం ముందరకు వస్తే మనకి ఇది ఓపెన్ వరండాల టైప్లో ఉండేదన్నమాట. సో ఆ రోజుల్లో బొండ్లు అవి ఇవి పెట్టుకోవడానికి ఈ విధంగా డిజైన్ చేసినట్టున్నారు దీన్ని. సో ఇవి పైకి వెళ్ళటానికి మెట్లు అనమాట. సో పైన గేట్ అనేది క్లోజ్ చేసింది కాబట్టి పైకి వెళ్ళటానికి లేదు. సో ఇది సింగిల్ స్టేర్ అపార్ట్మెంట్ అనుకుంటుంది ఇది. సో మనకి ఈ విధంగా వస్తే సో ఇది కామన్ రూమ్ అనమాట. సో ఇది వచ్చేసి ఆయన ఎడ్యుకేషన్ చదువుకునే రోజుల్లో సో దీన్ని వినియోగించుకుంటున్నారు. సో ఇది వంటగది అనమాట. సో తిరగది చూస్తున్నారు కదా, ఆ రోజుల్లో దీన్ని పిండికి వినియోగించేవాళ్ళు అనమాట. రాగులు జొన్నలు అన్నీ పిండి చేసుకోవడానికి వినియోగించేవాళ్ళు. చాలా అద్భుతంగా ఉంది. సో ఇలా కొంచెం ముందరకు వస్తే సో ఇది వచ్చేసి సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట. సో చూస్తున్నారు, ఇది ఒక బెడ్రూము. అద్దం లోపల నుంచి సరిగా కనిపించకపోవచ్చు, నేను ఇంతకు నుంచి ఏం చేయలేను. సో కింద మంచం ఉంది. ఇప్పుడు కానిస్తున్నాయి కదా, నీట్గా ఉన్నాయా. సో ఆయన వినియోగించిన వస్తువులు ఇవన్నీ చిన్న చిన్న లాంతర్లు, ఇస్తిరిపేట, ఫ్యాను, సో అదేవిధంగా రకరకాల వస్తువులు ఉన్నాయి ఆ యొక్క బోర్డులో, ఆ యొక్క అలమరలో. దానికి తాళం వేసింది. పక్కనే కూడా ఒక షెల్ఫ్ ఉందన్నమాట. సో దానిలో కూడా తక్కడి, సో కొలతలకు ఉపయోగించే కేజీలకి అర కేజీలకి ఉపయోగించే తక్కడి, అదేవిధంగా చిన్న చిన్న వస్తువులు అన్నీ ఆ యొక్క అలమర, పెద్ద అలమరలో ఉన్నాయి. కింద వచ్చేసి మంచం ఉందన్నమాట. సో ఈ బోర్డ్ చూస్తే ఆ రోజుల్లో ఉంచినటువంటి బోర్డ్ సిస్టమ్ అనమాట. చాలా నీట్గా ఉంది. ప్లగ్ బాక్స్ అదేవిధంగా అన్ని రకాలుగా ఉన్నాయి అన్నమాట. ఎటువంటి ఎలక్ట్రిషియన్ షాక్ కొట్టకుండా వీటిని వినియోగించుంటారు ఆ రోజుల్లో. చాలా బాగున్నాయి ఇవి, ఓల్డ్ పద్ధతి. సో పూర్తిగా ఇక్కడికి వస్తే భగత్ సింగ్ బెడ్రూమ్ అనమాట ఇది టోటల్గా. సో ఆయన వినియోగించినటువంటి వస్తువులన్నీ అక్కడ ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా ఆయన పటము చూడొచ్చు, పైన ఆయన ఫోటో, కింద ఆయన వినియోగించినటువంటి మంచము కూడా మనం చూడొచ్చు అనమాట. అదేవిధంగా ఆయన వినియోగించినటువంటి ఆ రోజుల్లో వినియోగించినటువంటి వస్తువులన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకొంచెం ముందరకు వస్తే బకెట్ అను, అదేవిధంగా ఆ రోజుల్లో స్నానం చేయడానికి బకెట్, బట్టలు ఉతుక్కోవడానికి పెద్ద బకెట్ కూడా ఉంది. సో వాటిలో వచ్చేసి రకరకాల ఎత్తడి సామాన్లు అన్నీ ఉన్నాయి అన్నమాట కబోర్డ్లో. సో దానికి కూడా లాక్ వేసి ఉంది. సో ఇది వచ్చేసి పూర్తిగా వంటగది. రకరకాల అయిన సామాన్లు ఉన్నాయి, చూశారు కదా. అన్నీ రాగి పాత్రలు, ఇతర పాత్రలే ఉన్నాయి.
సో ఆయనకు వచ్చేసి ఆయన వారసులు ఉంటున్నారు అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఆయన వెనకాల ఉంటున్నారు. సో ఆయనకు బిల్డింగ్ వాళ్ళే. సో దీని వరకు కొంచెం డిజైన్ చేసి పెట్టారన్నమాట. సో ప్రజెంట్ అయితే వాళ్ళ వారసులు ఎవరు లేరు ఇక్కడ, ఎందుకంటే దీనికి ప్రజెంట్ అయితే తాళం వేసేసి ఉంది. సో వాళ్ళు విదేశాల్లో ఉంటున్నారు కొంతమంది వేరే బిజినెస్ పరంగా వేరే దేశాలు వాటికి వెళ్ళి ఉంటున్నారన్న. సో ఇది ప్రజెంట్ అయితే వాళ్ళ వారసులు ఉంటున్నటువంటి హౌస్. సో మనకి బ్యాక్ నుంచి చూస్తుంటే ఇది ఆ కాలంలో భగత్ సింగ్ ఉన్నటువంటి హౌస్ ఇది పూర్తిగా. సో దీనికి వెనక పక్క కూడా దర్వాజ ఉంది, ఇది కాకపోతే ఇది క్లోజ్ చేసింది, లోపల నుంచి క్లోజ్ చేసింది అనమాట. ముందుగా అందరికీ నమస్కారాలు. సో ఎంతో ప్రయాసకు వచ్చి ఎంతో దూరం ట్రావెల్ చేసుకుంటూ ఎవరు చూపించినటువంటి ప్లేసులు నేను చూపిస్తున్నాను అనమాట. మీరు కొంచెం సపోర్ట్ చేసి ఈ రైడ్ అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. సో ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే సో మీరు చేసే ఇచ్చిన సాయం వల్ల నాకు ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఐ రిక్వెస్ట్. సో ఇదే భగత్ సింగ్ ఉన్నటువంటి హౌస్ ఇది. సో ఇది మొత్తం గార్డెన్గా చేశారన్నమాట, చాలా బాగుంది. సో ఇది భగత్ సింగ్ గారి జీవిత చరిత్ర. ఆయన ఏ విధంగా ఎక్కడ పుట్టాడు, ఏ విధంగా భారతదేశ స్వతంత్రం కోసం పోరాడాడు, ఆయన మరణం ఎలా జరిగింది అన్న డీటెయిల్స్ కోసం ఇక్కడ మ్యూజియం, ఆయన పుట్టిన ఊర్లోనే మ్యూజియం పెట్టారన్నమాట. సో లోపలికి ఎంట్రన్స్ వెళ్ళాను, బట్ వీడియో షూటింగ్ అనేది లేదనమాట. వీడియో షూటింగ్ కానీ ఫొటోస్ కానీ ఏవి తీసుకోవడానికి పర్మిషన్ లేదు, ఎందుకంటే లోపల ఫుల్ సెక్యూరిటీ ఉంది, పోలీసులు ఫుల్ సెక్యూరిటీ ఉన్నారన్నమాట. సో మనకి ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే ఎవరైనా వచ్చేసి పని అయితే చూడొచ్చు ఇక్కడ. సో లోపల ఆయన పుట్టిన మంచి ఆయన చరిత్ర గురించి ఇందులో ఉంటుంది. సో ఆయన ఏ విధంగా స్వాతంత్రంలో పోరాడినప్పుడు ఆయన రాసినటువంటి లెటర్లు ఎవరికి ఏ టైంలో రాశారు, సో అదేవిధంగా ఆయన చంపడానికి ఎన్నిసార్లు బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నించారు, ఆయన యొక్క 1930లో ఆయన మరణించడం జరిగిందన్నమాట. ఆయనతో పాటు మరొక ఇద్దరిని సో ఉరి తీయటం జరిగింది. సో ఆ ఉరి తీయటానికి వాడినటువంటి పెన్ను, సో ఒరిజినల్ ఏదైతే పెన్ను ఉంటుందో అది, సో ఆ పెన్ను రాసినటువంటి లెటర్ ఏదైతే ఒరిజినల్ లెటర్ ఉంటుందో ఆ లెటరు, సో అదేవిధంగా ఆయన జైల్లో వాడినటువంటి వస్తువులు కానీ, ఆయన జైల్లో వాడినటువంటి పెన్నులు, ఎవరెవరికి లెటర్ రాశారు, సో అదేవిధంగా బ్రిటిష్ సంబంధించినటువంటి పత్రికలు ఆయన గురించి భగత్ సింగ్ ఈయన గురించి రాసినటువంటి లెటర్స్ కానీ, సో పేపర్లో రాయటం కానీ, ఇవన్నీ కూడా ఇందులో అయితే మనం ఈ మ్యూజియంలో చూడొచ్చు. సో నాకైతే చాలా అద్భుతంగా ఉంది. సో ఆయనకి స్వాతంత్రం రావడానికి ఎటువంటి ప్రేరణలు కల్పించారు వారి యొక్క తల్లిదండ్రులు అన్నారు, అది సంబంధించి కూడా ఇందులో మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరైనా వచ్చే పని అయితే ఖచ్చితంగా దీన్ని విజిట్ చేయాల్సిందని నేను కోరుతున్నాను. సో ఎందుకంటే దేశం కోసం పోరాడిన వాళ్ళ చరిత్ర చాలా తక్కువ మందికి మర్చిపోతున్నారు. ఇప్పుడంతా పార్టీ నాయకులు అని గుర్తుపెట్టుకుంటున్నారే కానీ మా కులపోడు మా మతమోడు అని పెట్టుకుంటున్నారు కానీ, సో దేశం కోసం పోరాడిన వాళ్ళు పూర్తిగా మర్చిపోతున్నారు. వాళ్ళని కూడా ఒక ప్రాంతానికో ఒక కులానికో అంటగట్టి బతికే జనాభా ఉన్నటువంటి ప్రజెంట్ నడుస్తున్నటువంటి దేశంలో, సో దేశం కోసం సరిపోయిన వాళ్ళ కోసం కొంచెమైనా వీడియో నేను చూపించానని నేను చాలా సంతోషపడుతున్నాను.